ఈ రాజ్యానికి రాజు నువ్వే అని వదిలేసాడు చూసా. అంటే నువ్వు ప్రేమిస్తే ఎదుటోడు ఏమైనా వదిలేస్తాడు. మనం ప్రేమించాలి కానీ ఎదుటోడు ఏమైనా ఆస్తి కానీ, అహం కానీ, ఇంకోటి కానీ, పాపం కానీ అన్నీ వదిలేస్తాడు. ఈరోజు చాలామంది పాపం వదిలేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి. ప్రేమించి ఏం చేశాడంటే తన కుమారుడిని బలిచ్చేశాడు కాబట్టి. తన కుమారుడిని వదిలేసినప్పుడు నువ్వు నీ పాపాన్ని వదిలేయలేవా? ఇది క్రీస్తు నియమం. ఒప్పుకున్నాడా? అలా కాకుండా యుద్ధానికి సై అని దావీదు గారు అని ఉంటే అప్పచెప్పేవాడు అంత సింపుల్గా వదిలేసేటోడా? అలా జయించటం అంటే అలానండి. ప్రేమతో జయించిన విజయము శత్రువు కూడా స్వాగతిస్తాడు, శత్రువు కూడా ఆనందంగా స్వీకరిస్తాడు. శత్రువుని చంపటం కాదు విజయం అంటే, శత్రువుని మార్చటం విజయం. శత్రువు గుండెలు మారి కన్నీరు మున్నీరై తన హృదయం ద్రవించేలా చేయటం నిజమైన విజయం. అలాంటి విజయం కోసం యుద్ధం చేయాల్సినటువంటి వాడు క్రైస్తవుడు. ఇప్పుడు ఈ పాట బాగుంది కాబట్టి పాడుకొని వదిలేసి వెళ్ళిపోతాం మనం. కరెక్ట్గా చెప్పాలంటే ఎన్ని పాటలు, ఎన్ని మాటలు, ఎన్నో పాటలు వింటున్నాం, ఎన్నో పాటలు పాడుతున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో మాటలు చెబుతున్నాం. ఏ ఒక్క మాట నీ హృదయాన్ని తట్టట్లేదు ఎందుకు? ఏ పాట నీ హృదయాన్ని కదిలించట్లేదు ఎందుకు అనంటే, మనం ఆల్రెడీ ఒక మార్గం వేసుకున్నాం. ఏంటి అనంటే పాట. ఇది పాడేది మాత్రమే, మాట ఇది వినేది మాత్రమే. వాటిని అనుసరించాలి అనే ఆశ, ఆ ఆలోచన ఉన్న రోజు మనిషి మారుతాడు. ఎవరికి ఉంది? మారాలి, నన్ను బట్టి నా తండ్రి ఆనందపడాలి, నా దేవుడు సంతోషించాలి, నన్ను బట్టి ఆయన పరవశుడు అవ్వాలి అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉంది? కొంచెం కష్టం వస్తే మనిషి అనుకుంటాడు, ఏదో ఒకటి పో పక్కకు దొయ్యి, బతికితే చాలు, బ్రతికి ఏదో ఒక రకంగా బతికి 4 రోజులు ఇంత సస్తే అయిపోతుంది. కరెక్ట్గా మాట్లాడాలి అంటే క్రైస్తవులకే 99% క్రైస్తవులకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది లేదు దేవుని పట్ల. ఎందుకంటే కొంచెం కష్టాలు రాగానే వదిలేస్తుంటాం. ఇంగ్లీష్లో గివ్ అప్ అంటాం, అంటే విడిచిపెడుతుంటాం. లివ్ ఇట్ అంటుంటారు. ఏది జరుగుతుంది తర్వాత సంగతి అని చెప్పేసి కొంచెం కష్టాలు రాగానే. మనం క్రీస్తు కొరకు బ్రతకటం అంటే క్రీస్తులా బ్రతకటం, మనం దేవుని కొరకు బ్రతకటం అంటే క్రీస్తు బ్రతికినట్టు బ్రతకటం. క్రీస్తు ఎలా బ్రతికాడు, ఏ విధంగా బ్రతికాడు అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేడున్నటువంటి క్రైస్తవ్యం పరిశీలనాత్మకంగా పరిశీలిస్తుంటే ఎలా కనబడుతుంది? ఈ రోజు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం ఎలా కనబడుతుంది అని అంటే, క్రీస్తును మరచిన క్రైస్తవ్యం. కనబడుతున్న క్రైస్తవ్యం క్రీస్తును మరచిన క్రైస్తవ్యం అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. మరి క్రీస్తును మరచిన క్రైస్తవులలో ఒకవేళ మీరేమైనా ఉన్నారేమో చూసుకోండి. మనమేమైనా ఉన్నామా? ఆ జాబితాలో, ఆ జాతిలో మనమేమైనా వస్తామా అని ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, అవునా కదా? అయితే అందులో అనేక విషయాలు మనం మాట్లాడవచ్చు. చాలా విషయాలు మన బ్రతుకులో క్రీస్తును అనుసరించే పద్ధతి, క్రీస్తును అనుసరించే విధానం, క్రీస్తు బ్రతికినటువంటి పద్ధతిని దేవుడు మనకు బైబిల్లో పొందుపరిచాడు అద్భుతంగా. అయితే మరి మనం ఎలా బ్రతుకుతున్నాం, ఏ విధంగా బ్రతుకుతున్నాం? అనేక విషయాలు మాట్లాడుకున్నాం మనం అందులో. మరి వాటిలో మీ వంతుగా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? క్రీస్తులా బ్రతకటానికి, క్రీస్తును అనుసరించటానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేకపోతే రోజులు పోతున్నాయి, సంవత్సరాలు అవుతున్నాయి అన్నట్టుగానే మన జీవితంలో రోజులు, సంవత్సరాలు ఏమైనా గడుస్తున్నాయా? అయితే అతి ప్రాముఖ్యమైనది క్రీస్తును మనలో కనబరిచేటటువంటి ఒక క్రియ గురించి ఈరోజు చెప్తాను. క్రీస్తు స్వరూపం నీలో ఉంది అని ఈ క్రియతో తేల్చి చెప్పేయచ్చు. అలాంటి క్రియ, ఈ పని కనుక నువ్వు చేస్తూ కనబడితే, ఇలాంటి పని నువ్వు నిజంగా చేస్తూ ఉంటే చెప్పొచ్చు 100% ఆలోచించకుండా నువ్వు క్రీస్తులా బ్రతుకుతున్నావని, నీలో క్రీస్తు స్వరూపం ఏర్పడింది అని ఆలోచించకుండా కూడా చెప్పేయచ్చు. అలాంటి కార్యక్రమం అదేంటో ఒక్కసారి మనం బైబిల్లో నుంచి చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో 6వ అధ్యాయము
1వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రియులారా, జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. మీలో మనలో కనబడితే మనం క్రీస్తును పోలి నడుస్తున్నట్టే ఆల్మోస్ట్ ఆల్. సహోదరులారా, ఒకడు ఏ అన్నాడు, రెండో ఏనే కదా అది. ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఏం చేయాలట? తాను కూడా శోధింపబడుదునేమో అని. అంటే తాను కూడా అని ఎందుకు మాట్లాడాడు? ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకున్నాడు అని అంటే, చిక్కుకొని ఏం చేస్తున్నాడు? ఆయన శోధింపబడుతున్నాడు. చిక్కుకొని ఏం చేస్తున్నాడు? శోధింపబడుతున్నాడు అనేటటువంటి మాటను కొన్ని సందర్భాలలో పరీక్ష అని కూడా చెప్పొచ్చు. కొన్ని సందర్భాలలో అనే మాట ఎందుకు ఉపయోగించాను అని అంటే, నువ్వు తప్పు చేసి శోధింపబడుతున్నావు అనుకో, అది శోధన. నువ్వు తప్పే చేయకుండా, పాపమే చేయకుండా శోధింపబడుతున్నావు అనుకో, అది పరీక్ష. అర్థమవుతుందా? ఏదేమైనా ఒకవేళ మీలో ఒకడు శోధింపబడుతున్నప్పుడు ఆత్మ సంబంధి అయినటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడట? ఎలా ఆలోచించాలట? నేను కూడా శోధింపబడుదునేమో అని తన విషయమై ఆలోచించుకొనుచు ఎలాంటి మనసుతో? సాత్వికమైనటువంటి మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. అలాంటి వారిని మంచి మార్గంలోనికి తీసుకొని రావాలి అంటున్నాడు. నెక్స్ట్, ఒకని భారములను ఒకడు ఏం చేయాలట? భరించాలి. అది నాది కాదు కదా, నాకు సంబంధం లేదు కదా, ఆయన పోతే పోయాడని వదిలేసే రకం కూడా కాదు నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు. వాడు శోధింపబడుతున్నాడు, వాడు ఇబ్బంది పడుతున్నాడు, వాడు శోధనలోకి జారిపోయాడు, పోతే పోని అని వదిలేసే రకం కూడా కాదు. ఇంకో 4 రాళ్ళు వేసే రకం ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులు. అవునంటారా కాదంటారా? అతను ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అతని భారములను కూడా భరించి అతన్ని ఎంతో జాగ్రత్తగా చాకచక్యంగా అతన్ని కూడా మరలా సన్మార్గంలోనికి నడిపించే ప్రయత్నం చేసేటటువంటి వాడే ఆత్మ సంబంధి. కానీ ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే ఎలా కనబడుతున్నాయంటే, కనీసం వాడి భారం ఏదో వాడు మోసుకుంటూ కనీసం అలానైనా వాడిని పైకి రానివ్వండి అని వదిలేరు. వాడు భారము మోస్తూ శోధింపబడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో నేడున్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తారంటే, వాడు అస్సలే రాకూడదు, వాడు మరలా లైన్లోనికి రాకూడదు, వాడు మరలా క్రైస్తవ్యంలోనికి రాకూడదు అంటే ఏం చేయాలంటే మరికొని రాళ్ళేసారి పైన అనేవాడెవ్వడు కూడా దేవుడు అతన్ని సహాయం చేసి మరలా పైకి లేపుతాడేమో కానీ వాడు లేవకుండా 4 రాళ్ళేస్తున్నటువంటి వీడిని మాత్రం దేవుడే కావాలని నరకానికి పంపిస్తాడు. ఇది మాత్రం పక్కా గమనించుకోండి. ఎందుకు అనంటే ఒకడు ఏదో ఒక తప్పిదములో ఇరుక్కొని బాధపడుతున్నాడు అనంటే అతన్ని మరలా ఇబ్బంది పెట్టకుండా, అది నువ్వు చేతల ద్వారా ఇబ్బంది పెడుతున్నావా, మాటల ద్వారా ఇబ్బంది పెడుతున్నావా, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి మరికొన్ని రాళ్ళు వేస్తున్నావు అనంటే నువ్వు దుష్టుని సంబంధివి, నువ్వు దేవుణ్ణే ఇబ్బంది పెడుతున్నటువంటి వాడు. అవునా కదా? తప్పిపోవటం సహజం. కానీ బ్రతికి ఉన్న నాళ్ళు మనం అందరము చేయాల్సినటువంటి పని, దేవుడు కూడుకోండి, సహోదరులుగా ఏకం కండి, ఏకమై బ్రతకండి, ఒక్కటిగా బ్రతకండి అని ఎందుకు చెప్పాడు? ఏ ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదని. అనేది దేవుని ఆలోచన, ఆయన సంకల్పం అది. ఎందుకంటే 2 కలిసి ఉంటే, 3 కలిసి ఉంటే ఒకడు పడిపోయినా మరో 2 లేవనెత్తుతారనే ఉద్దేశంతో దేవుడు సంఘాలుగా కూడుకోండి అని మాట్లాడాడు. దీన్నే ఇక్కడ ఈ సందర్భంలో ఏమన్నాడో తెలుసా? అలా చేసి ఆ కార్యక్రమం ఏంటంట? కంటిన్యూషన్ చదవండి. ఒకని భారములను ఒకడు భరించి, బాబా ఎంత మంచి మాట, ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి అంటాడు.
క్రీస్తు నియమం అట అది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని బాధలైనా భరించాడు, ఎన్ని ఇబ్బందులైనా భరించాడు, ఎంత టెన్షన్ అయినా, ఎంత నొప్పైనా భరించాడు. కానీ ఎదుటివాడి మనసుకు ఇబ్బంది కలిగే విధంగా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు తెలుసా? క్రీస్తు నియమం. యేసుక్రీస్తుని అమ్మాలి అని అనుకోవటం దుష్టత్వమా కాదా? భయంకరమా కాదా? ఏనాడైనా తనను అమ్మాలనుకునేటటువంటి వ్యక్తిని తన మాటల చేత ఇబ్బంది పెట్టాడా? తన క్రియల చేత కానీ తన మాటల చేత కానీ ఇబ్బంది పెట్టాడా? ఎందుకంటే హృదయము గురించి బాగా తెలిసినవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనకు కూడా అర్థం కావాలి హృదయం ఎంత చండాలమైనదో, హృదయం ఎంత భయంకరమైనదో, ఎంత మోసకరమైనదో. అవునా కదా? ఎంత జాగ్రత్తగా తీసుకురావాలంటే ఎంత జాగ్రత్తగా తీసుకురావాలి అని మాటలతో పొడిచే కార్యక్రమం చేస్తుంటారు నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులే. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లే, క్రైస్తవులే. పొడవటం అంటే గుచ్చటం. మరింత దూరం వెళ్ళిపోతుంటాడు వ్యక్తి, మరింత దూరం వెళ్ళిపోతుంటాడు. ఆ మనసు అట్లాంటిది. ఏ ఒక్క వ్యక్తి ఏదైనా తప్పు చేస్తున్నాడంటే దాని గురించి పదే పదే మాట్లాడి గుచ్చి, నువ్వు అది కాదా, నువ్వు అది చేయట్లేవా, అది చేయటం తప్పు 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 అని పదే పదే మాట్లాడుతున్నావు అనుకో, అతని మనసు ఏం చేస్తుంది అని అంటే అదొక విచిత్రమైన మనసు. ఆ మనసు నీలో కూడా ఉంది, వాడిలో కూడా ఉంది, అందరిలో ఉంది. అదొక విచిత్రమైనది, వింతమైనటువంటి మనసు. అదేం చేస్తుందంటే మళ్ళా కోపం రేపుతుంది లోపల. ఈగో అంటాడు, హట్ అవుతాడు. హట్ అయ్యి ఏమవుతాడు? మరింత నీ మీద కక్ష కట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటి ప్రయత్నంలోనికి వెళ్ళిపోతుంటాడు తప్పించి మారడు. మారాలంటే అతను చేస్తున్న తప్పు నువ్వు ఎత్తి చూపటం కన్నా మరింత దేవుని దగ్గరికి నడిపించే ప్రయత్నం, మరింత దేవుని మాటలు వినిపించటం, ఏదో ఒక రకంగా వినిపించేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఫలితం దక్కుతుంది. ఎప్పటికైనా ఏ విషయంలోనైనా శిక్ష వేసేది ఖచ్చితంగా దేవుడేనండి. దేవునికే వదిలిపెట్టాలి మనం. కానీ మనం శిక్ష వేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తాం చూసావా, అదేంటిదయ్యానంటే మనకు మనం వేసుకుంటున్న శిక్ష. అది మనం శిక్ష వేయాలని ట్రై చేస్తే అది మనకు మనం వేసుకుంటున్నటువంటి శిక్ష. ఒక సహోదరుడు ఏ విషయంలోనైనా తప్పిపోతే తప్పిపోయిన వ్యక్తిని ఎలా రక్షించుకోవాలి, ఎంతలా భరించాలి అని అంటే యేసుక్రీస్తును చూస్తే మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. అలాంటి ఈ యేసుక్రీస్తుకు ముందు, యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందు, క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి చూపించాడండి. క్రీస్తు నియమమును ఆ వ్యక్తిలో నేను చూశాను. క్రీస్తు నియమాన్ని క్రైస్తవులు నెరవేరుస్తున్నారో లేదా కానీ ఒకప్పటి భక్తుడు నెరవేర్చాడు. ఎవరా భక్తుడు అని అంటే దేవుడు ఆ వ్యక్తి గురించి ఏమని మాట్లాడతాడు తెలుసా? నా చిత్తానుసారమైనటువంటి, దేవుని చిత్తానికి అనుకూలమైనటువంటి మనసు కలిగిన వాడు. మన మనసు ఎలాంటిది? ఆ వ్యక్తి అంట దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన మనిషి. మామూలు విషయం కాదు. ఈరోజు మనమందరం పొట్లాడుతుంది మన మనసుతోనే. దాంతో జయించలేక, దాంతో ఏకీభవించి నరకానికి జారిపోతున్నాం. దేవుని నియమాన్ని లేదా క్రీస్తు నియమాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. క్రీస్తు నియమాన్ని మనం నెరవేర్చలేకపోవటానికి గల ఏకైక కారణం నీ మనసు, నా మనసు, మన మనసు. ఈ మనస్సే మనల్ని ఏం చేస్తుంది అని అంటే దేవుని చిత్తానుసారముగా నడవనీయట్లేదు, నడవటానికి ఒప్పుకోవట్లేదు. చిన్న మాట అన్నా సర్రని లేస్తుంటుంది, ఏది చెప్పినా సుర్రు అంటుంటుంది. ఎండాకాలంలో నిప్పు ఎంత చెలరేగుతుందో ఈ ఎల్లాకాలము మన మనసు అట్లనే ఉంటుంది. కొంచెం నిప్పు అంటించాలే కానీ అడవి మొత్తం తగిలెట్టేలా ఉంటుంది ఎండాకాలంలో నిప్పు. చలికాలంలో, వర్షాకాలంలో ఎన్ని పుల్లలు గీసినా అన్నీ సారిపోతుంది, కదలను కూడా కదలదు నిప్పు. కానీ అదే ఎండాకాలంలో అబ్బా చూడాలి దాని, ఇక నన్ను చూడు, నా టాలెంట్ని చూడు అన్నట్టుగా పోతుంటుంది. అది మన మనసు కూడా అట్లాంటిదే, ఎల్లప్పుడూ అట్లాంటిదే, రేగుతూనే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి దేవుడు అంత మాట అన్నాడనంటే అసలు ఆయన మనసు ఎట్లాంటిదో ఒక్కసారి చూస్తేనండి మనసు ఉన్న వాళ్ళకి అసలు ఏంది మనసు అనిపిస్తుంది సార్. కన్నీళ్ళు ఆగవు తెలుసా, అంత గొప్ప మనసు అండి. అందుకోసమే దేవుడు ఆయన ఒకానొక సందర్భంలో మరి ఎంత జాగ్రత్తగా, ఇప్పుడు బాగా కాళ్ళు రెక్కలు అన్నీ బాగున్నటువంటి పిచ్చుక ఉంటుంది చూసావా, దాన్ని నీ చేతులతో పట్టుకొని ఉంచగలవా? ఉంచుతాం. కానీ ఎంతో జాగ్రత్తగా ఉంచాలి. కొంచెం సందు, కొంచెం గ్యాప్ ఇచ్చినా తుర్రంటది, అంతే కథం. అవునా కదా? కొంచెం గ్యాప్ ఇచ్చినా చాలు, దొరకదు మళ్ళా పిట్ట. నీ మనసు అంతే, మన మనసు అంతేనండి. ఎంతో జాగ్రత్తగా కంట్రోల్డ్గా
అసలు ఎంత అద్భుతంగా అంటే చిన్ననాటి నుంచి తన మనసును తన గుప్పెట్లో తన పరిధిలో ఉంచుకొని అలా నడిపిస్తున్నటువంటి దావీదు గారు ఒకానొక సమయంలో ఆ పిచ్చుక ఎగిరిపోయినట్టు తుర్రున ఎగిరిపోయింది. చేయాల్సిన కార్యం చేసేసిన తర్వాత చేసి మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఆ తర్వాత చూడాలి ఎంత క్షోభపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత ఏడ్చాడో. అన్నం పానములు మానేసి మరి ఏడ్చి, తండ్రి తప్పైపోయింది నాయనా, తప్పైపోయింది అని ఆయన గోజాడిన విధానం ఏమండి. ఆయన కంటే భయంకరమైనటువంటి తప్పులు మనం చేస్తాం, కానీ దేవుణ్ణి ఇంతగా బతిలాడతాం ఏనాడైనా? మరలా దేవుణ్ణి పొందుకోవటానికి, మరలా దేవుడు దగ్గర రావటానికి, మరలా దేవుడు తను హత్తుకోవటానికి ఎంత బాధపడతాడంటే, ఎంత రోధిస్తాడంటే, ఎంత ఏడుస్తాడంటే చాలా. అదే ఆయన మనసు. అందుకోసమే దేవుడు పెద్ద పట్టించుకోలేదు. ఒకే ఒక్క తప్పు తప్ప మిగతాదంతా ఆయన మనసు బంగారమయ్యా అంటాడు దేవుడు. ఆ ఒక్క విషయంలో తప్పించి మిగతా మొత్తం నా కుమారుడు దావీదు గారి మనస్సు బంగారమయ్యా, బంగారం అని చెప్పేసి దేవుడు నిజంగా ఒక మాటలు చెప్పాలంటే పొంగిపోయేటటువంటి సందర్భం అది. ఆయన జీవితం అట్లాంటిది. ఆయన మనసు ఎంత గొప్పది అని అంటేనండి, తనతో పాటు ఉన్నటువంటి తనకంటే పెద్దవాడైనటువంటి, వయసులో పెద్దవాడైనటువంటి ఒక వ్యక్తి దారి తప్పాడండి. దేవునిలో నుంచి దారి తప్పాడు. దారి తప్పిన వ్యక్తిని దారిలో పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం చూడాలి. ఆహా, అది కదా క్రీస్తు నియమం అనిపిస్తుంది మనకు. అది కదా నిజమైనటువంటి క్రీస్తు నియమం. దారి తప్పిన వ్యక్తి ఎందుకు దారి తప్పాడో తెలుసా? ఈ లోకంలో మనుషులు ఎందుకు దారి తప్పుతారు చెప్పండి? జనరల్గా 3 రాయించాడు బైబిల్లో దేవుడు. 3 తప్పులట, దారి తప్పే తప్పులు. చెప్పండి ఒక్కొక్కటి ఏంటి? శరీరాశ, నేత్రాశ, అంతకు మించి ఏమనుందా? 4 ఆప్షనే లేదు. ఎన్ని పాపాలు ఎన్ని తప్పులున్నా ఈ 3 ఇమిడి ఉంటాయి తప్పించి 4 ఆప్షనే లేదు. అయితే ఈ 3 ఒకటి నేత్రాశ, శరీరాశ, అదిగో దీనికోసం అండి జీవపు డంబం. ఇందులోనే వస్తుంది అధికార దాహం. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు గారు. రాజే తప్పిపోయాడండి. రాజు తప్పిపోయాడు. దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా, తన ఇష్టానుసారంగా, తన మనసు చెప్పినట్టుగా, తన మనసు నడిపించినట్టుగా నడుచుకోవటంతో దేవుడున్నాడు అన్న సంగతిని ఆలోచించకుండా, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండుట చేత మన లోపం అదే, మన సమస్య అదే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల ప్రధానమైనటువంటి సమస్య అదే. ఎన్నో విషయాల్లో తప్పిపోతుంటాం. ఎన్నో విషయాల్లో తప్పిపోవటానికి ఒకే ఒక కారణం 100% పరిపూర్ణమైన విశ్వాసం దేవుని పట్ల నీకు లేకపోవటమే. అంతకుమించి ఇంకొక సమస్య అసలు లేనే లేదు. దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం అనేటటువంటిది లేకపోవటం వల్ల మొదటి రాజు తప్పిపోతాడు. నమ్మకం ఉంటే ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆ ఆనందంతో ధైర్యంగా ఉంటాడు. అవునా కదా? ఏకకాలంలోనే ఆ తర్వాత కాలంలో దావీదు గారేమో ఫిలిస్తీయుల దండు, ఆ ఫిలిస్తీయుల దండులో గొల్యాతు. చూస్తే 1-2 మనలా అంటాడు, మనం చూస్తే మాత్రం 1-2 ఆయన చూస్తే అట్టుంటుంది ఆయన అవతారము, ఆయన స్ట్రక్చర్. కానీ దావీదును చూస్తే బాలుడు. కానీ దావీదు ఎలా వెళ్ళాడు ఆయన దగ్గరికి యుద్ధానికి? ఆయన సైన్యాన్ని చూడలేదు, ఆయన అవతారాన్ని చూడలేదు, కనీసం తనును తాను చూసుకోలేదు. ఆయన చూసింది కేవలం దేవుణ్ణి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే గట్లుంటుంది అన్నమాట. నువ్వైనా నేనైనా, దావీదు మాత్రమే కాదండి, నువ్వు కూడా అలా ఉండగలవు. ఎప్పుడు అని అంటే ఒకటి నీ దగ్గర ఉన్నప్పుడు, అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు. కానీ అంతకుముందు ఇదే రాజుగారు ఫిలిస్తీయులు ఇసుక రేణువులంతా గుంపుతో ఇతని మీదికి యుద్ధానికి రాబోతున్నారు అని తెలుసుకున్నటువంటి సౌలు రాజుగారు గజ ఉనికిపోయాడు. వెనకాల దేవుడున్నాడు అనేటటువంటి నమ్మకం నీతో ఉంటే వాళ్ళు ఎంత, ఆఫ్టర్ ఆల్ ఆకాశ నక్షత్రాలంత సైన్యమున్నా, సముద్రంలో ఇసుకలంతా సైన్యమున్నా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల మంది అయినా అందరూ ఒక్కటైపోయినా, నువ్వు ఒక్కనివే ఒకవైపు ఉన్నా కూడా నీ వెనకాల దేవుడున్నాడు అనే నమ్మకం, విశ్వాసం నీకుంటే నువ్వు భయపడతావా? భయం నీకుంటుందా? ఆ విశ్వాసం లేకపోవటం వల్ల భయపడిపోయి చేసినటువంటి తప్పేంటంటే, యాజకుడు చేయాల్సినటువంటి పనిని రాజుగా తాను బలిపీఠమెక్కి బలి అర్పించేస్తాడు. అప్పుడు యాజకుడుగాను, న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, దీర్ఘదర్శిగాను ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి సమూయేలు గారు, నువ్వు చేసిన తప్పుకు
ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ రాజ్యం నీ యొద్ద నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. నిన్ను చిరకాలము నీ నీ వంశానికి ఈ రాజ్యం ఉంచాలనుకున్నాడు దేవుడు. కానీ నువ్వు చేసిన తప్పు, దేవునికి విలువివ్వలేదు, దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచలేదు. భయపడుతున్నావంటే దేవుని పట్ల నీకు పూర్ణమైనటువంటి విశ్వాసం లేదు అని చెప్పి అక్కడి నుంచి ఆ రాజ్యం తొలగించేస్తాడు దేవుడు. కారణం విశ్వాసం లేకపోవటంలే కదా. తప్పిపోయాడు కదా. ఇప్పుడు తప్పిపోయాడు కదా. ఎవరు? రాజుగారు, సౌలు రాజుగారు తప్పిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారు ఇతనికి? దేవుడిచ్చాడు. ఈ రాజ్యాన్ని దేవుడు అతనికి ఇస్తే దేవుని చేతిలో నుంచి గుంజుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? ఈ రాజ్యాన్ని తీసి ఇదిగో ఎవరికి ఇచ్చాను? ఒక మాట చదువుతాం, బాగుంటుంది ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. ఆ తప్పు జరిగిన తర్వాత 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, తెలివి తక్కువ పని చేసావు నువ్వు. అంటే ఒక విషయం కూడా ఇక్కడ అర్థం కావాలి. దేవుని ఆజ్ఞను అంగీకరించటమే, అనుసరించటమే తెలివి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతకటమే తెలివి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా బ్రతకకపోవటమే తెలివి తక్కువతనం, అజ్ఞానం, వెర్రితనం కదా అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థం కావాలి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా. ఎవరతను? అదే కదా దావీదు. డిసైడ్ అయిపోయింది. ఆ తర్వాత గొలియాతును చంపిన తర్వాత లైన్లోకి వచ్చేస్తాడు, పబ్లిక్ టాక్కి వచ్చేస్తాడు, తెర మీదకి వచ్చేస్తాడు. ఎవరు? దావీదు గారు. తెర మీదకి వచ్చేసిన తర్వాత ఆయన్ని చంపాలి. ఎవరిని చంపాలి? దావీదును చంపాలి అని ట్రై చేస్తున్నాడు. అంటే మనోడు దారి తప్పినట్టేగా, దేవుళ్ళలో నుంచి పక్కకు తొలగినట్టేగా. ఎందుకయ్యా చంపాలనుకుంటున్నావు నువ్వు అని అంటే రీజన్ చెప్పాడు. ఎవరితో చెప్పాడు తెలుసా? తన కుమారుడికే చెప్పాడు రీజన్. ఎందుకనంటే ఒకనొక సందర్భంలో ఇదిగో మీ నాన్న నన్ను చంపాలని ట్రై చేస్తున్నాడు, చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అని దావీదు గారు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను గారితో చెప్పినప్పుడు, అట్లాంటిదే ఉండదులే, ఒకవేళ నిన్ను చంపాలనుకుంటే నాకు తెలియజేస్తాడు కదా అని చెప్పేసి నేను అన్నప్పుడు, అయితే అమావాస్య ఆ సందర్భాలలో రాజవిందులో ప్రధానులందరూ ఉండాలి. ఆ ప్రధానులలో ఒకడు దావీదు గారు. నేను రాను, నువ్వు ఉండు. అప్పుడు నేను లేను అనే విషయం గమనించిన తర్వాత మీ నాన్న అడుగుతాడు. అడిగినప్పుడు ఇదిగో దేవునికి బలి ఇవ్వటానికి నేను వెళ్ళాను, నీ దగ్గర పర్మిషన్ అడిగి నేను వెళ్ళాను అనేటువంటి విషయం నువ్వు చెప్పినప్పుడు సరే మంచిది, వెళ్తే వెళ్ళని అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు అనుకో, నన్ను చంపాలనే ఉద్దేశం తనకు లేదు అని అర్థం. ఒకవేళ చాలా కోపంగా, ఆవేశముగా చంపాలి దావీదును చంపాలి అని చెప్పేసి కోరిక కలిగి ఉన్నాడు అనుకో, విషయం చెప్తాడు. అప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు నాకు వచ్చి చెప్దువు కానీ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒప్పందం మాట్లాడుకొని దావీదు గారు దాక్కొని ఉంటాడు. యోనాతాను వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, దోస్తు కదా, వెళ్ళిపోతారు. ఆ సమయం రానే వస్తుంది. మొదటి రోజు ఉండడు, రెండో రోజు ఉండడు. అడుగుతాడు, ఏమైంది? యెషై కుమారుడు దావీదు రాలేదని చెప్పేసి అడిగినప్పుడు సమాధానం అక్కడ ప్లాన్ చేసుకున్నట్టుగానే యోనాతాను గారు చెప్తారు. చెప్పినప్పుడు సౌలు గారి రియాక్షన్ చూడండి ఎట్లుందో. 20వ అధ్యాయము ఇదే సమూయేలు గ్రంథం 30 చదువుదాం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అంటే మామూలు కోపం కాదు, బహుగా కోపపడి ఏం చెప్తున్నాడు? ఆ అగడగొట్టు దాని కొడకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా అని చెప్పి, యెషై కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతన్ని నా దగ్గరికి రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడు అని. అతను చావాలి, అతను చస్తే తప్ప నీకు క్షేమం కలగదు, అతను చస్తే తప్ప ఈ రాజ్యం నీకు దక్కదు. ఈ రాజ్యం నీకు దక్కాలి అని అంటే అతను చావాలి. ఎందుకు?
నాకు రాజ్యం కావాలి. మరి దేవుడు ఎప్పుడో చెప్పేశాడు కదా, నీ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేస్తానని. నేను ఒప్పుకోను. దేవునిపైనే తిరుగుబాట. అవును, దేవునిపైనే తిరుగుబాటు. కానీ అలా అనుకుంటున్నాడా అతను? అలా అనుకుంటున్నాడా? దేవుడే, దేవుని రెస్పెక్ట్ ఇస్తున్నా అనే భ్రమలోనే ఉన్నాడు. ఆయన కానీ మనం కానీ, ఈరోజు క్రైస్తవులు కానీ అంతేనా కదా. అసలు దేవునిపైన తిరుగుబాటు అంటే ఆయన చెప్పిన మాటను జరిగించకుండా ఉండటం, ఆయన చెప్పినటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన జరగకూడదు అని అనుకోవటం, నువ్వు జరిగించకుండా ఉండటం, ఈ రెండు కూడా తిరుగుబాటే. దేవుడు నెక్స్ట్ రాజును ఎవరిని పెట్టాలనుకుంటున్నాడు? దావీదును పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. అది జరగవద్దు అనుకుంటున్నాడు ఎవరు? సౌలు గారు. అంటే దేవుని చిత్తమే జరగకూడదు అని. దేవుని చిత్తం జరగాలంటే దావీదు రాజ్యం ఎక్కాలి, రాజవ్వాలి, ఆయన్నే చంపేస్తే దేవుని చిత్తం జరగదు కదా అనేటటువంటి కోణంలో మాట్లాడుతూ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఒకప్పుడు స్టార్టింగ్లో ఒక సినిమా వచ్చింది, అందులో ఒక పాట ఉంటుంది, నాకు 10 కోరికలు ఏంటో చెప్పు అని చెప్పేసానంటే, 1 నిన్ను చంపటం, 2 నిన్ను చంపటం, 3 నిన్ను చంపటం, 4 నిన్ను చంపటమే, 5 నిన్ను చంపటమే, 6 నిన్ను చంపటమే, 7 నిన్ను చంపటమే, 8 నిన్ను చంపటమే, 9 నిన్ను చంపటమే, 10 కూడా నిన్ను చంపటమే. ఏంది ఆ కోరికలు? 1 అని చెప్పొచ్చుగా? లేదు, ఆ రేంజ్లో ఉందన్నమాట. సేమ్ టు సేమ్ మన సౌలు గారికి 1 నిన్ను చంపటం, 2 నిన్ను చంపటం, 10 కూడా నిన్ను చంపటం అని 10 సార్లు అటాక్ చేస్తాడండి బైబిల్లో. కరెక్ట్గా 10 అటెంప్ట్లు, మర్డర్ అటెంప్ట్లు, హత్య చేయాలి, చంపాలి అని చెప్పేసి 10 సార్లు ట్రై చేస్తాడు. ఏదో ఒక రోజు ఇతను బ్రతికుంటే నన్ను చంపేస్తాడు, నేనే చంపేస్తే పని అయిపోలే అని అనుకుంటాం మనమైతే. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు మరి మామూలుగా ఉంటుందా? మీరు చెప్పిన స్టేట్మెంట్ నిజం తండ్రి అనిపించింది నాకు ఆయన జీవితాన్ని స్టడీ చేసినప్పుడు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితం, మీరు చెప్పిన మాటకు నిలువెత్తు నిదర్శనమై నిలిచాడు దావీదు గారు అనిపించింది. ఎందుకనంటే ఈ 10 సార్ల అటెంప్ట్లో 9వ సారి అటాక్ చేయటానికి అని చెప్పేసి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దావీదును పరీక్షించడం కోసం అని చెప్పేసి ఆయన్నే, అంటే చంపటానికి వచ్చిన సౌలుని దావీదు గారి చేతికి అప్పగించేస్తాడు. చంపుతాడా లేదా అని. ఇది 9వ అటాక్ చెప్తున్నాను, 9వ అటాక్. అప్పుడు దావీదు గారు దగ్గరకు వచ్చి సైలెంట్గా సౌలు గారి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రపు చెంగును కట్ చేసుకొని, సౌలు గారికి తెలియకుండా కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అంత దగ్గరకు వచ్చినటువంటి ఆయన ఒక్క పోటు పొడిస్తే దెబ్బకు సచ్చూరుకుంటాడు కదా, అవునా కదా? కానీ చంపడం. ఆయన పక్కన సైనికులు ఉంటారు. ఎవరి పక్కన? దావీదు గారి పక్కన సైనికులు ఉంటారు. వాళ్ళు అంటారు, దేవుడు అప్పగించిండయ్యా, దేవుడే నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు, దేవుడే అప్పగించాడు. కానీ అని అంటే, నేను చంపను, పోనీ నువ్వు చంపు, పక్కన నుండి నేను చంపుతా అని చెప్పేసి పక్కన అంటే, నిన్ను చంపని అని అంటారు. ఏందండి అది అసలు? అలా మాట్లాడి కేవలం వస్త్రపు చెంగు మాత్రమే. అప్పటికి ఎన్నిసార్లు ట్రై చేశాడు దావీదును చంపడానికి? 8 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయాడు. ఒకసారి అయితే దగ్గరికి వస్తాడు, ఇక నెక్స్ట్ పట్టుకుంటాడు, చంపేస్తాడు. అక్కడ దాకా కరెక్ట్గా చెప్పాలంటే పీక దాకా కత్తి వచ్చేస్తుంది. దేవుడు చాలా అద్భుతంగా తప్పిస్తాడు. అతని విశ్వాసం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా నన్ను ఏదో ఒక రకంగా తప్పిస్తాడనేటటువంటి నిండు విశ్వాసంతో ఉన్నాడు కనుకనే చంపట్లేడు. ఆ విశ్వాసం లేకపోతే చంపేస్తాడు. దేవుడు ఉన్నాడు, ఆయనే శిక్ష వేస్తాడు తప్ప నేను శిక్ష వేయకూడదు. శిక్ష వేయి అని దేవుడు నాకు పర్మిషన్ ఇస్తే నేను వేస్తా, అప్పటి వరకు నేను వేయను. దేవుడే శిక్ష వేయాలి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుడు మనుషుల చేత శిక్ష వేయించేవాడు, అవునా కదా? ఒక రాజ్యం తప్పు చేస్తే మరొక రాజ్యాన్ని రేపి ఆ రాజ్యము చేత, ఆ రాజు చేత ఈ రాజుని గడ్డి పెట్టేటాడు, బుద్ధి పెట్టి చెప్పేటాడు. సో అలాంటి ప్రయత్నాలు దావీదు గారు చాలా చేశాడు. కానీ ఇప్పుడు ఇక్కడ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. దేవుడున్నాడు అనే నమ్మకం ఎంతలా ఉంది అని అంటే, ప్రాణం మీదకి వచ్చినా కూడా సైలెంట్గానే ఉంటున్నాడు తప్పించి ఆయన మాత్రం చెయ్యెత్తట్లేడు, తప్పు చేయట్లేడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి లేదు ఆ విశ్వాసం. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా దేవుడేనయ్యా ఇచ్చింది, దేవుడే ఇచ్చింది అని అనుకుని మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేస్తాం. ఈ అవకాశం దేవుడే ఇచ్చాడేమో అని అనుకొని మనం ఎన్నోసార్లు తప్పిపోతుంటాం. ఎంత గొప్ప విషయం ఇది అసలు. ఇది మనకు అర్థం కావాలి, దేవుని మనసు అర్థం కావాలి, దేవుని చిత్తం అర్థం కావాలి, దేవుని మనసు అర్థం కావాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి దావీదు గారు అని ఊరకనే అనలేదు దేవుడు. ఆ మాట అన్నాడనంటే ఎంత గొప్ప విషయం. సో ఆ 9వ అటాక్లో చెంగు కట్ చేసుకొని అలంత దూరాన పోయి ఏమని మాట్లాడుతున్నాడు?
అసలు ఎలా స్పందిస్తున్నాడు దావీదు గారు? ఎలా తన శత్రువుతో తనను చంపాలని వచ్చినటువంటి అతనిలో గుండె నిండా అణువణువు నరాల్లో శత్రుత్వాన్ని, పగని, కక్షని, కోపాన్ని నింపుకొని వచ్చినటువంటి వ్యక్తిలో దెబ్బకు తన ప్రవర్తనతో అతని హృదయంలో ఉన్నటువంటి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నిండుకొని ఉన్నటువంటి కోపాన్ని, ద్వేషాన్ని ఒక్క దెబ్బతో ఆ నిశ మొత్తం దించి ప్రేమను ఉప్పొంగ చేసి తన హృదయం ద్రవించేలా చేసేస్తాడండి. బాబా అసలు మామూలు విషయం కాదు అసలు అది. ఒక శత్రువు గుండెలో ప్రేమను పుట్టించే కార్యక్రమం అంటే మామూలు విషయం అది. తనను చంపాలని పరిగెత్తుకొని వచ్చినటువంటి వ్యక్తితో కన్నీళ్లు పెట్టిస్తున్నాడు అని అంటే మామూలు విషయం అది. అలాంటి కార్యక్రమం చేయటం అని అంటే నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ గ్రేట్ పర్సనాలిటీ అతను. క్రీస్తు నియమమును నెరవేర్చటం, క్రీస్తు నియమమును సంపూర్తిగా నెరవేర్చటం అంటే ఇదిగో ఆయనలో కనబడుతుంది. ఒక్కసారి ఆ సందర్భం చూపిస్తాను చూడండి. 24వ అధ్యాయము 5 నుంచి చూద్దామండి, బాగుంటుంది. సౌలు గారి పై వస్త్రమును తాను అంటే దావీదు గారు కోసినని దావీదు మనసు వస్త్రం కోస్తే కూడా ఎంత బాధపడుతున్నాడు చూడు. అసలు మనం పీక కోసినా బాధపడం. అమ్మా నన్ను చంపాలని ఇన్ని రోజులు ట్రై చేస్తేవి కదా నువ్వు అని పీక కోసి కూడా అప్పటికి మనసు అబ్బా కొంచెం నిమ్మల పడిందని చెప్పేసి ఆ విధంగా వస్తాం. కానీ ఈయన ఎన్ని రోజులు ఆయన ఇబ్బంది పెట్టాడు. అసలు ఇంట్లో ఊర్లో బ్రతకకుండా తరుముతున్నాడు. పరిగెత్తించి చంపాలని చెప్పేసి తరుముతున్నాడు దావీదుని. ఇంత తరుముతున్నా కూడా అసలు నీ గుండెల్లో ఎక్కడ దాగి ఉందయ్యా ఈ ప్రేమ? అసలు ఏంటయ్యా నీ మనసు? ఎప్పుడు రావాలి మా మనసు? నీలాంటి మనసు మారాలి. నీలాంటి మనసు మాకు ఎప్పుడు వస్తుంది? నిన్ను చంపాలని తరుముతూ నిన్ను ఎక్కడా కూడా ప్రశాంతంగా ఉండనీయక, నిన్ను నిద్రపోనీయకుండా, ప్రశాంతంగా అన్నం తిననీయకుండా చేస్తున్నటువంటి వ్యక్తి కళ్ళ ముందు కనబడితే వస్త్రం కోసినందుకు దుఃఖపడుతున్నావా? నీ మనసు బాధపడుతుందా? ఎక్కడదయ్యా మనసు నీకు? ఎలా వచ్చింది నీకు ఆ మనసు? మాకు రాదే అలాంటి మనసు. ఇంత దుర్మార్గమైన మనసు మాది. కానీ ఆయన మనసు చూడు, శత్రువుని ఎంతలా ప్రేమిస్తున్నాడో. వస్త్రం కోసినందుకు దుఃఖపడుతున్నాడటనండి. నెక్స్ట్ లైన్ చూడండి. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువును నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో ఏమంటున్నాడు? నా ప్రభువు ఏంటయ్యా నీ గుండె? అసలు నీ హృదయం ఏంటి? అసలు నీ మనసు ఏంటి? అసలు అది మనకు ఎవరైనా కీడు చేశారనుకో వెంటనే ఇంట్లోకి వెళ్ళి సపరేట్గా ఎవరిని మాట్లాడుకుంటాం? వాడు వాడి వాటం, వాడి ముఖం. అసలు రెస్పెక్ట్ ఉంటుందా? ఇంతే అంటామా? ఇంతకు మించి చాలా మాట్లాడతాం మనం. పక్కకెళ్ళి ఆడినట్లేడు కదా అని చెప్పేసి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడతాం. కానీ ఇక్కడ దావీదు గారు పక్కకెళ్ళి కూడా ఏమని మాట్లాడుతున్నాడు? ఏమనుకుంటున్నాడు తెలుసా? నా ప్రభు, మనల్ని కాపాడిన ప్రభు అని యేసు ప్రభుని మనం అంటాం. కానీ ఆయన నన్ను చంపాలనుకుంటున్నా నా ప్రభు. ఏందండి అది? ఏం గుండె అండి అసలు? ఏం మనసు అండి? ఎంత మంచి మనసు అండి అది. నా ప్రభువు అంటున్నాడంటే అసలు అర్థమవుతాడంటారా మనకు ఈ తరంలో, మన ఈ జీవిత కాలంలో దావీదు గారి మనసు? కనీసం ఆ మనసైనా మనకు వస్తుందంటారా? నా ప్రభువు ఎంత ప్రేమ ఉంటే మాట్లాడతారండి అట్లా. నెక్స్ట్ ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి, తన జనులను ఎందుకు అడ్డగిస్తున్నాడు? తన జనులు ఏం చేయాలనుకుంటున్నారు? అయ్యా నువ్వు కొంచెం పక్కకుండయ్యా, ఒక్క నిమిషంలో సమస్య పరిష్కారం అయ్యా. నీ రాజ్యం నీ చేతులు పెడతాం. నువ్వు అడవిలో పొంటి తిరగాల్సిన పని ఉండదు. గుహలల్లోనూ, అడవులల్లోనూ, సొరంగాలలోనూ దూరుచు మంచినీళ్ళకు బాధపడుతూ, అన్నం దొరక్క ఇబ్బంది పడుతూ ఎన్ని అవస్థలు పడాల్సిన అవసరం లేదయ్యా. ఒక్క దెబ్బతో సమస్య పరిష్కారం అవుతుంది. నువ్వు ఆగు, నువ్వు ఊ అను అని చెప్పేసి అని అంటుంటే ఆయన ఊ అనట్లేడు. ఎవరైతే చంపాలని ట్రై చేస్తున్నారో తన వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపాడట. ఎక్కడి గుండె, ఎక్కడి మనసు అది కదా. నెక్స్ట్, తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయాను. సౌలు గారు అక్కడి నుంచి మార్గంలో పోయిన తర్వాత అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి ఏమని కేకలేస్తున్నాడు అంటే, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. సౌలు గారు వెనక చూచిన వెంటనేనండి ఏం చేస్తున్నాడు చూడండి, దావీదు నేల మట్టుకు వంగి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడండి. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటో తెలుసా మీకు?
ఇలా నిలబడి ఉన్న వ్యక్తి కంప్లీట్గా వంగి ఈ నుదుటు నేల కానించి మరి మోకాళ్ళుని సాష్టాంగ నమస్కారం. తన హృదయంలో ఇంత చెప్తున్నా, ఒక రవ్వంత కోపం ఉన్న సౌలు గారి మీద ఆ పని చేయడు. తన మనసు చేయనీయదు, అంతే. తన మనసు చేయనీయదు. ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వటం ఏంటివా? నిన్ను ఇంత అవస్థ పెడుతూ, నిన్ను ఇంత ఇబ్బంది పెడుతూ, నిన్ను ఇంత బాధల పాలు, కుటుంబాన్ని, భార్యల్ని అందరినీ వదిలిపెట్టి అడవుల పొంటి తిరిగేలా చేసిన నిన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆయన్ని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలనా? అవసరమా? అవసరం ఉందా? రెస్పెక్ట్ ఇచ్చే అవసరం ఉందా? బా బా బంగారం అండి తన మనసు. అమాంతం పడిపోయాడు నేల మీద, అట్లా పడిపోయాడు అంతే. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. చేసి సౌలుతో ఇట్లా నేను ఏమంటున్నాడు, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు? ఇందుక ఆయన చంపాలనుకున్నది? సౌలు గారిని ఎవరో నేర్పిస్తున్నారా? అసలు సంగతి ఏంటి? ఎందుకు చంపాలనుకున్నాడు చెప్పండి? ఈ రాజ్యం కావాలని చంపాలనుకున్నాడు. ఈ విషయం దావీదు గారికి తెలియదా? దేవుని మనసు కలిగిన వాడండి, ఆ విషయం ఆ మాత్రం తెలియదా? తెలుసు, కానీ మెన్షన్ చేస్తే బాగుండదు. మనం నేర్చుకోవాల్సినది. మనమేం డైరెక్ట్గా చెప్తాం. ఎవరైనా డబ్బు పిచ్చి బట్టి పక్కకు పోయారనుకో, లేదంటే ఇంకో పిచ్చి బట్టి సిరి పిచ్చి కానీ స్త్రీ పిచ్చి కానీ పట్టిపోయాడు అనుకో, మనం ముఖం మీదనే దంతాం, పట్టనేస్తాం అంతే. అతను మనసు ఏమవుతుంది? కఠిన పడిపోద్ది, బండబారిపోద్ది, ఇంకా రెచ్చిపోద్ది, మన మీద ద్వేషంతో రగిలిపోద్ది, అంతే తప్ప మారదు. కానీ మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటో తెలుసా? అతని హృదయం కరిగి నీరవ్వాలంతే. అలాంటి బిహేవియర్ నీకుంటేనే నువ్వు క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేస్తున్నట్టు, నీలో క్రీస్తు స్వరూపము ఏర్పడినట్లు. అది నేర్చుకోవాలి మనం. ఈరోజు సహోదరుల అందరం విడిపోవటానికి కానివ్వండి, తొలక మార్గం పట్టడానికి కానివ్వండి, ఏక మనసు ఏక తాత్పర్యం రాకపోవటానికి కానివ్వండి, ప్రధానమైన కారణం ఇదే. ఇంతమందిలో ఒక్కడికైనా క్రీస్తు మనసు వచ్చి ఉంటేనా ఆ ఒక్కడు చాలు అందరినీ ఏకం చేయటానికి. ఎందుకంటే ఆ ఒక్కడు మామూలుగా సపరేట్ అయిపోయినామనుకో, ఆయన తట్టుకోలేడు. ఎందుకంటే తన మనసు అలాంటిది. ఏదో ఒక రకంగా ఎంత తగ్గాలో అంత తగ్గి, తనను తాను ఎంత మటుకైనా తగ్గించుకొని బెండైపోతాడు. నేల మట్టుకు వంగటానికైనా, సాష్టాంగ పడటానికైనా వెనకాడడు, వెనక తిరగడు. తనకంటే చిన్నవాడే కావచ్చు ఎదుటోడు, తనకంటే భక్తిలో తక్కువ కావచ్చు, తనకంటే అన్ని విషయాల్లో తక్కువ కావచ్చు, ఎంత తక్కువైనా అతనికంటే ఇంకెంత తగ్గటానికైనా వెనకాడడు క్రీస్తు మనసు కలిగినటువంటి వాడు. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యులతో ఎంత గొప్పవాడండి. శిష్యుల గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తుతో పాటు తిరిగే అర్హత ఉందా వాళ్ళకు? చెప్పండి. యేసుక్రీస్తుతో పాటు ఉండే అర్హత ఏ శిష్యునికైనా ఉందా? అలాంటి వాళ్ళు తనతో పాటు ఉంటే కూర్చొని వంగి వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం మాత్రమే కాకుండా కాళ్ళు పట్టుకొని కడుగుతున్నాడు అని అంటే, ఆ కడగటమే చూస్తాం తప్ప అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను ఎంత జీరో చేసుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు, ఏ గ్రౌండ్కి, ఏ లెవెల్కి ఆయన తగ్గించుకున్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థం కాదు. ఆ సందర్భం మనకు అర్థమైతే పర్ఫెక్ట్గా మన సహోదరుల ముందు, మన తోటి వారి ముందు మనం ఎంత తగ్గాలో మనకు అర్థమవుతుంది. మన సహోదరుల ముందు మనం ఎంత తగ్గాలి, ఎంత తగ్గినా తప్పు లేదు. అది క్రీస్తు మనస్సు. అలాంటి వాళ్ళని చూసి దేవుడు పరవశుడైపోతుంటాడు. వా, నా కోసమా నా కుమారుడు ఇంతలా తగ్గించుకున్నది? నేనంటే ఎంత ఇష్టం నాన్న నీకు, నేనంటే ఎంత ప్రేమ నీకు, అమాంతం ఎలా తగ్గిపోతున్నాడు చూడు. నా కోసం ఏం చేయటానికైనా, కాళ్ళు పట్టుకోవటానికి కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేకపోతున్నాడే. మనం అంటుంటాం కాలు పట్టుకోకూడదు. ఎందుకు కాలు పట్టుకుంటున్నావు? నువ్వే దేవుడు అని కాలు పట్టుకుంటున్నావా? అతను మారాలని కాలు పట్టుకుంటున్నావా? డిఫరెన్స్ చాలా ఉంది. తప్పు లేదు కాళ్ళు పట్టుకోవటంలో. అతను చాలా గొప్పడు అని అనుకొని కాలు పట్టుకుంటున్నావా? అతను పాడైపోయాడు కాబట్టి అతన్ని కాపాడాలని కాలు పట్టుకుంటున్నావా? అవునా కదా? అతను చాలా గొప్పడు అని అనుకొని నువ్వు కాలు పట్టడం తప్పే. కానీ అతను పాడైపోయాడు, అతని కాళ్ళు పట్టుకొని అయినా దేవుళ్ళు నడిపించాలని అనుకోవటం 100% రైట్. అది 100% రైట్. అది చెప్తున్నాను. యేసుప్రభు అదే చేశాడు. కాళ్ళే పట్టుకోకూడదు అని అనుకుంటే మరి యేసుప్రభు ఏం చేసినట్టు? తప్పు చేశాడా కాళ్ళు పట్టుకొని? ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? ఆయనతో పోలిస్తే దేనికి పనికి రాని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడా లేదా?
మరి మనం ఎంత అండి? ఈరోజు క్రీస్తులో నడవకపోవటానికి మన మనసు కదా ఎంతలా తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేసి సౌలుతో ఇట్లా నేను 9వ వచనం చూడండి. దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు అంటే తప్పు సౌలు గారి మీద వేయట్లేడు. చూడు, తప్పు ఎవరి మీద వేస్తున్నాడు? నిన్నెవరో రెచ్చగొడుతున్నారయ్యా. నిజం చెప్పనా, దేవుడు కూడా బైబిల్లో తప్పు ఎవరి మీద వేసాడు తెలుసా? దుర్మార్గమైంది మన మనసు, భయంకరమైంది మన మనసే మనల్ని మోసం చేస్తుంది. కానీ దేవుడు ఎవరి పేరు చెప్తాడు? సాతాను నిన్ను మోసం చేసిందయ్యా, నువ్వు రా అంటాడు. బా ఎందుకంటే నువ్వు పాపివురా అని అంటే అబ్బా మన మనసు మనల్ని అస్సలు ఒప్పుకొనిస్తుందా? అది ఇంకా రెచ్చిపోతుంది అన్న సంగతి దేవునికి తెలుసు. అందుకోసమే సాతాను మోసం చేసిందయ్యా నిన్ను అని అంటే, అవునయ్యా, అవును తండ్రి, నిజమే, నేను మంచోడిని, సాతాను నన్ను మోసం చేసింది. అవును, నువ్వు చాలా మంచోడివి. నిన్ను మోసం చేసింది ఎవరో తెలుసా? సాతాను. నిన్ను మోసం చేసింది ఎవరో తెలుసా? సాతానుడే. రా, ఇప్పటికైనా రా, దాని బారిలో నుంచి బయటికి రా, దాని పరిధిలో నుంచి, దాని గుప్పెట్లో నుంచి రా, పరిగెత్తుకొని రా అని అన్నప్పుడు నా తండ్రి పిలిచాడని పరిగెత్తుకుంటూ వస్తాడు. మనమదే చేయాలి, మనమదే నేర్చుకోవాలండి. ఇది మన మనసులో ఉన్నప్పుడు, ఇది మనం చేస్తున్నప్పుడు మనం నిజంగా అర్హులం, పరలోకానికి అర్హులం, మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడినట్లు. ఇది లేకపోతే నిజంగా ఇది చేసి చూడండి. మీ భార్యలు మారకపోతే వాళ్లతో అలా ఉండండి, మీ భర్తలు మారకపోతే వాళ్లతో అలా ఉండండి. నీ ప్రవర్తనతో మార్చగలవు అని దేవుడు చెప్పాడంటే, ఆయన అబద్ధం చెప్పాడుగా. ఆయన చెప్పాడంటే పక్కా జరుగుతుంది. కాకపోతే జరిగేలా నువ్వు లేవు, నేను లేను, మనం లేము అని అనుకోవాలి. ఎవరైనా మారగలరు, ఎవరినైనా నువ్వు మార్చగలవు. కాకపోతే లోపం ఎక్కడుందంటే, ఒకటి మనం నేర్చుకోవాలి, పొర్రపాటున ఎదుటోడిని చూపించు. లోపం నాలోనే ఉంది. వాణ్ణి మార్చే లెవెల్లో నేను తగ్గలేదేమో, నన్ను తగ్గించుకోలేదేమో, అంతే తేడా. ఎవడైనా మారుతాడు, ఎందుకంటే అందరూ మనుషులే కాబట్టి మారుతారు, అనా కదా. చిన్న పిల్లోళ్ళు మన దగ్గరికి రావాలి అని అంటే మనం ఎంత యాక్టింగ్ చేయాలి వాళ్ళ ముందు, అవునా కదా. అప్పుడు కాసేపు ఆ చిన్న పిల్లను చూపించకుండా ఈ ఒక్క వ్యక్తిని మాత్రమే వీడియో తీయాలి, ఎట్లుంటుంది ఆ తర్వాత చూడు రానాలి. ఇంత యాక్టింగ్ చేశానా నేను అనిపిస్తుంది. తన ముఖ కవలికలు ఎన్ని రూపాలు, ఎన్ని రూపాంతరాలు, ఎన్ని కవలికలు కనపడతాయి తెలుసా, ఎన్ని షేడ్స్ ముఖంలో కనపడతాయి తెలుసా. ఇది ఒక చిన్న పాప ముందు ఆవిడని ఆడించడానికి, ఆవిడని బుజ్జగించడానికి, ఆవిడని దగ్గర చేర్చుకోవడానికి అలా ఎందుకు యాక్టింగ్ చేశావంటే తను అలా మారాలి. మరే నా వయసు 30, 40, 50 ఉన్నా నేను పసిబాలుళ్ళ అవ్వాలి అప్పుడు. అయితేనే తప్ప ఆవిడ నన్ను నమ్మదు, ఆవిడ నా దగ్గరికి రాదు. ఆ చిన్న పసి పాపను నీ దగ్గరికి చేర్చుకోవటం కోసం నువ్వు చేసే నటన చూడు, ఎంతలా తగ్గించుకుంటావును. అంటే ఫైనల్గా స్టార్టింగ్లో రాను అన్న ఆ చిన్న పాప నీ దగ్గరికి వచ్చేసింది అని అంటే అర్థం ఏంటి? నువ్వు తనలా మారావు కాబట్టి. చిన్న పాపే రాంగలేంది పెద్ద మనుషులు ఎందుకు రారు? రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కూడా తనకంటే తక్కువ తగ్గించుకోవాలి. వాడెంత అని వాడికంటే ముందు హై లెవెల్లో నువ్వు చూపించావు అనుకో, అతను ఎప్పుడూ మారడు. అంతేనా కదా. మనుషులందరూ ఎందుకు మారారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తనకున్న గొప్పతనాన్ని మొత్తం తగ్గించుకొని మనుషుల కంటే కూడా తక్కువైపోయాడు. అందుకోసమే మనుషులు తన వైపు చూశారు. అవునంటారా కదంటారా? ఇక్కడ దావీదు గారిలో కనబడుతున్నటువంటి మనసు చూడండి. జాగ్రత్తగా ప్రతి సీన్ మనం స్టడీ చేసి మనస్సుతో, ఆత్మతో ఆలోచిస్తే అద్భుతంగా మనం ఇంకా ఎంత మారాలో. అందుకోసమే ఆ పాట, రోజులు పోతున్నాయి సంవత్సరాలైనాయి, ఆయుష్ తీరిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా రాదు. మాట్లాడాలంటే చాలా ఉంది. ఇంకొన్ని విషయాలు చెప్పి నేను పాట ముగించేస్తాను. 10వ వచనం చూడండి. ఆలోచించు అంటున్నాడు. ఆలోచించుము అని దావీదు గారు సౌలు గారితో చెబుతూ, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక నా ఏలిన వాని చంపనని నేను చెప్పి తిని. నెక్స్ట్ ఇంకా పదప్రయోగం ఎట్లా, అసలు ఆ పదప్రయోగాలు చూడ ఎట్లుందో. గుండెల్లో ఉన్నటువంటి శత్రుత్వాన్ని, పగని, కోపాన్ని ఒక్కొక్క దెబ్బతో వాటన్నిటిని ఆ నీస దిగిపోయేటట్టుగా చేస్తున్నాడు తన మాటలతో. ఆ మాటలు ఏమున్నాయంటే తనకంటే చాలా 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 అండర్ గ్రౌండ్లో తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. మొదట అన్నాడు నా ప్రభువా అన్నాడు,
సాష్టాంగ నమస్కారం చేసిండు. ఇప్పుడు అంటాడు నా తండ్రి. బా ఏమంటాడు? నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. దీన్ని బట్టి, నా ప్రవర్తనను బట్టి నువ్వు తెలుసుకోవచ్చయ్యా, నా ద్వారా నీకే కీడు రాదు. కీడు వస్తుందని ఆయన చంపుతున్నది. నెక్స్ట్ రాజ్యం నా కొడుకు కావాలని నేను చంపుతున్నానయ్యా అని ఆయనకు తెలుసు. కానీ ఈ విషయం దావీదు గారికి కూడా తెలుసు. సూటిగా వెళితే ఎప్పుడు పనిచేయరు కదా. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను. ఈ నమ్మకం ఈరోజు క్రైస్తవులకు ఉందా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడనే నమ్మకంతో ఎంత బాధ, ఎంత ఇబ్బంది కలిగించినా కూడా సైలెంట్గా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తండ్రి నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను ఉంటున్నాను అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉందా? ఇన్ని బాధలు, ఇన్ని అవస్థలు పడుతున్నారు దావీదు గారు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. నన్ను అడిగితే ఎంత మురిసిపోతున్నాడో దేవుడు, ఎంత తన్మయంతో, ఎంత తప్పించిపోతున్నాడో, ఎంత పరవశుడైపోతున్నాడో. ఇన్ని బాధలు పడుతున్నా కూడా ఒక్కసారి కూడా అడ్వాన్స్ అవ్వట్లేడు చూడు నా కుమారుడు. కనీసం నోటి మాటల్లో కూడా తూలనాడటం కానీ, అగౌరవంగా మాట్లాడటం కానీ, అబా ఎంత గొప్పవాడివయ్యా నువ్వు నా కుమారుడా అని దేవుడు ఎంత ఆనందపడుతున్నాలే చూడండి. 1 కాదు 2 కాదండి, 10-13 సంవత్సరాలండి. 10-13 సంవత్సరాలు అరణ్యవాసం. కుటుంబాన్ని పెళ్లి చేసుకున్నా కూడా భార్యను వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి అడవుల పండు తిరుగుతున్నాడు. నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నది ఇతనే కదా అని అన్నాడా? మనమైతే ఇతనే అన్నాం, వీడే కదా నన్ను ఇంత అవస్థలు పెడుతుంది, అంతే కదా. కానీ దావీదు గారి మనసు చూడండి ఎంత బాగుందో. నేను నిన్ను చంపను అని చెప్పేసిన తర్వాత పూర్వీకులు సామెత చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను అంటే ఏమంటున్నాడు? ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఈ లెక్కల ప్రకారంగా, ఈ మాట ప్రకారంగా ఓ క్రైస్తవులారా మీరందరూ దుష్టులే, అవునా కదా? నేను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. మీరు కూడా ఆలోచించుకోండి. ఏ ఒక్కడు నిన్ను కొట్టినా, తిట్టినా, చిన్న ఇబ్బందులకు గురి చేసినా కూడా నీలో దుష్టత్వము వస్తుంది, నీలో నుండి దౌష్ట్యము పుడుతుంది. నీలో నుంచి దౌష్ట్యము పుడుతుంది అని అంటే నువ్వెవడివి? నువ్వు దుష్టుడివి, క్రైస్తవుడివి కాదు, దుష్టుడివి. నేడు సమాజంలో క్రైస్తవులలో ఎక్కువ మంది, సేవకులలో, పాస్టర్లలో కూడా చెప్పొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్, అందరూ దుష్టులే. ఎందుకంటే దావీదు చెప్పిన స్టేట్మెంట్ చూడు, దుష్టులలో నుండే దౌష్ట్యము పుడుతుంది కానీ నాలో నుండి పుట్టదు. నువ్వు ఎంత తరిమినా, ఎంత హింస పెట్టినా, అడవుల పాలు చేసినా, తిండి దొరకకుండా, నీళ్లు దొరకకుండా చేసినా, నన్ను చంపాలని తరుముతున్నా కూడా నాలో పుట్టదయ్యా దౌష్ట్యము. ఎందుకు? నేను దుష్టుణ్ణి కాదు. మరి చిన్న ఇబ్బంది నీకు కలగగానే, చిన్న ఇబ్బందులు ఎవరైనా కలిగించగానే, నీ పైన నిందలో, ఇబ్బందులో, బాధలో వేయంగానే నీలో దౌష్ట్యము పుష్కలంగా పడుతుందే. నువ్వు కూడా ఎదుటోడికి ఏదో చేయాలని ట్రై చేస్తున్నావే, నువ్వు కూడా నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నావని అంటే నువ్వు కూడా ఎవడివి? అంతేనా కదా? క్రీస్తును మరిచిన క్రైస్తవుడివి. ఎవడివి? క్రీస్తును మరిచిన క్రైస్తవుడివి. ఇంకా మాట్లాడాలంటే గొర్రె చర్మము వేసుకున్న తొడేలువి, మేక చర్మం తొడుక్కున్న పులివి. లోక సామెతల ప్రకారం చెప్తుంటారు మేకవన్నె పులులు. ఏ పులులు? మేకవన్నె పులులు. క్రైస్తవులు కూడా చూడండి, క్రైస్తవులలోనే తోటి సహోదరులు ఒకడు పడిపోయాడు అని అంటే, ఏదో ఒక తప్పిదంలో ఇరుక్కున్నాడు అని అంటే కరుణించగలుగుతున్నారా? అతన్ని కూడా సన్మార్గంలో, సరైన మార్గంలో పెట్టడం కోసం నేను కూడా ఒకానొక సందర్భంలో, ఒకానొక సమయంలో నేను కూడా పడిపోతానేమో అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా నిందలు వేస్తూ, నువ్వు ఫలానా తప్పు కాదా, అది కాదా అని చెప్పి చెప్తూ, ఏదైనా తప్పు చేస్తే దాన్ని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పటం మాత్రమే కాకుండా ఇంకా నాకు కనబడని వాళ్ళకు కూడా చెప్పాలి అని అంటే ఏం చేయాలి? సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. నాకు కనబడని వాళ్లకు కూడా చెప్పుకోవాలి అని అంటే ఏం చేయాలి?
అంటే నువ్వేం చేస్తున్నట్టు? మరింత రాళ్ళు వేస్తున్నావు. ఒక వ్యక్తి, ఒక సహోదరుడు, నీ తోటి సహోదరుడే పడిపోయాడు, తప్పిపోయాడు అని అన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని అతని దగ్గరకు వచ్చి అతన్ని లేవనెత్తే ప్రయత్నం చేయాలి. అది క్రీస్తు నియమం, అది క్రీస్తు తత్వం. నీలో క్రీస్తు స్వరూపం ఏర్పడినట్లు. కానీ అలాంటి తత్వము ఏ క్రైస్తవుల్లో కనపడుతుంది చెప్పండి? అలాంటోడే క్రైస్తవుడు. ఆఖరికి ఇక్కడ దావీదు గారి విషయంలో చూస్తే ఏదో విషయంలో తప్పిపోయి ఏదో చేస్తున్నాడంటే అనుకోవచ్చు. ఏకంగా తన విషయంలోనే తననే చంపాలని తననే తరుముతున్నాడు. తనను తరుముతున్నటువంటి తనతో ఆయన మాట్లాడుతున్న తీరు చూడు, ఆయన ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన చూడు, ఆయన పట్ల ఆయన బిహేవియర్ చూడు ఎట్లుందో అసలు. ఇంకొక మాట చదివి ప్రార్థన చేద్దాం. టైం అయిపోతుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి, వినండి మంచి మాటలు. న్యాయము తీర్చును, పూర్వీకులు చెప్పినట్టు 14 వచనం 13 చూద్దాం. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దుష్టము పుట్టును కానీ నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వానిని తరుముచున్నాడు? అబ్బా, నేను చచ్చిన కుక్కను కదా తండ్రి అని సంబోధిస్తున్నాడు కదా. రాజా, నేను చచ్చిన కుక్కను, నన్ను తరుముతావా చెప్పు? నేను ఏ పాటి వాడిని చెప్పు? నిజం చెప్తున్నానండి, మీ సహోదరులతో మీకు సైక్యత లేదా? మీ సహోదరులు మీతో కలవాలా? నువ్వు తగ్గించుకో. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, కానీ నువ్వు తగ్గించుకో నీ సహోదరుల ముందు. నీతో పోలిస్తే నేనెంతయ్యా? డైరెక్ట్ చెప్పకపోయినా ప్రవర్తనలో అట్లా ఉండాలి. కొన్నిసార్లు డైరెక్ట్ చెప్తే ఎట్లుంటుందంటే ఎటకారంగా ఉంటుంది. ఎటకారం చేస్తున్నావా అనే విధంగా ఫీల్ అవుతారు. సో నీ ప్రవర్తన అలా ఉండాలి. నిజం చెప్తున్నాను, అందరు నీ చుట్టూ చేరుతారు. నాకంటే నువ్వే గొప్పడివి అని చెప్పి చూడు, అని ప్రవర్తించి ఆ విధంగా ప్రవర్తించి చూడు. అదే మార్గం, క్రీస్తు మార్గం, క్రీస్తు నియమం. అందరిని ఏకం చేసి, అందరిని ఒక్కటి చేసి, అందరిని ముందుకు సాగేలా చేయాలి అంటే నువ్వు జావాలి, నీ అహం జావాలి. అహం చావలేదనుకో ఏమనిపిస్తుంది? సార్ ఎన్నాళ్ళని భరించాలి, ఇలా నన్ను నేను ఎలాలని తగ్గించుకోవాలి, ఎన్నాళ్ళని భరించాలి, ఎన్నాళ్ళని అలా ఏమైనా ఆ ఫీలింగ్ ఏమైనా ఉందా దావీదులో? ఎన్నాళ్ళని అడవిలో పడి తిరగాలి అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? ఆ ఫీలింగ్ ఉండుంటే ఏమయ్యేది? తను తగ్గించుకోవడం కష్టం. యాక్టింగ్ చేయట్లేడు ఆయన, మనలా యాక్టింగ్ చేయట్లేడు ఆయన. నిండు హృదయంతో మాట్లాడుతున్నాడు, నిండు హృదయంతో తను తగ్గించుకుంటున్నాడు, నిండు హృదయంతోనే తన హృదయం నీరై కారుతూ మాట్లాడుతున్నాడండి. గుండె నిండా తన శత్రువు పట్ల ఉన్నటువంటి ప్రేమను చాటుకుంటున్నాడు. గుండె నిండా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ప్రతి మాట పిడుగుబడినట్టు పడుతుంది తన హృదయంలో, ఎదుటోడి హృదయంలో. ప్రేమతో మాట్లాడే మాటలు అట్లనే ఉంటాయి. నెక్స్ట్ లైన్ చూడు ఎంత మంచి మాట. కుక్కను కదా, మిన్నల్లి అంటే పేను ఎంత ఉంటుందండి? కుక్క అంటే ఎంతో కొంత సైజు ఉంటుంది, పేలు ఎంత తగ్గించుకుంటున్నాడు చూడు. మిన్నల్ని కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. 16వ వచనం. దావీదు గారు ఈ మాటలు దావీదు చెప్పిన ఈ మాటలు సౌలు గారు విన్న తర్వాత, మాట్లాడి చాలించిన తర్వాత సౌలు గారు మాట్లాడుతున్నాడు. 16వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, ఆ పలుకు ఎట్టొచ్చిందో ఆ సౌండ్ ఒకసారి మీరు మాట్లాడి చూడండి. అది మామూలుగా వచ్చిన మాట కాదు, అది హృదయం ద్రవించిపోయి కన్నీళ్లతో మాట్లాడిన మాట, అది ఏడుస్తూ మాట్లాడిన మాట. అది దావీదా అని చెప్పేసి బోర్ర ఏడుస్తూ, అంటే ఏడ్చేలా చేసేసాడా? చంపాలని వచ్చినటువంటి వ్యక్తి చేతనే ఏడిపించేశాడా? బా ఏం టాలెంట్ అయ్యా, హ్యాండ్సప్ అనాలి నిన్న. అది కదా క్రీస్తు తత్వం. శత్రువు గుండెల్లో ప్రేమను పుట్టించగలిగే దమ్మున్నటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు దావీదును. మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం అయ్యా అది. ఈరోజు మనం ఫెయిల్ అయిపోతున్నాం అక్కడే. మనల్ని మనం తగ్గించుకోవటంలో ఫెయిల్ అయిపోతున్నాం. కానీ ఆయన చూడు, శత్రువుని ఏడిపించేశాడంటే మామూలుడు అసలు. చదువుతుంటే అర్థం అయ్యే విషయం కాదు ఇది. గుండె నిండా ప్రేమతో చదివితే అర్థమయ్యే విషయాలు. నీలో దేవుని ఆత్మ నిండుగా ఉంటే తప్ప నీకు అర్థం కాని విషయాలు ఇవి. ఎలాంటి విషయాలు? ఏడ్చేశాడు ఆ మాటలకి, ఆయన ప్రవర్తనకి ఏడ్చేశాడు. ఏడ్చేశాడు చూడు. అదే మాట రాయబడుతుంటుంది చూడు. దావీదా నాయనా, ఆయన తండ్రి అంటే ఈయన అంటే దీన్ని బట్టి ఇంకోటి అర్థం కాదు. నువ్వు ఎదుటోడు ముందు తగ్గించుకొని మాట్లాడుతున్నావు, ఏదో ఒక రోజు ఆయన కూడా నీ ముందు సరెండర్ అవుతాడు. ఖచ్చితం, అది 100%. మనం తగ్గించుకుంటేనే ఎదుటోడు మన ముందు తగ్గించుకుంటాడు. అంతే. తగ్గించుకొని ఏమంటున్నాడు? నాయనా, అబ్బా
అమృతంలా వింటున్నాడు ఆ క్షణంలో. అలా కాకుండా దావీదు గారు వేరే విధంగా మాట్లాడి ఉంటే దావీదు గారి ఒక్కొక్క మాట ఎలా ఉండేది, ఆయనకు ఇంకా కోపం రేపేది, ఎప్పుడెప్పుడు చంపాలా అని ఆ రేంజ్లో వచ్చేదనమాట. కానీ అలా కాకుండా ఇంకొక వర్షన్ని ఎంచుకొని మాట్లాడేసరికి ఇప్పుడు దావీదు గారి పలుకును ఎలా వింటున్నాడు ఇతను? బా అమృతంలా అనిపిస్తున్నాయి అప్పుడు. దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా నాయనా నీ బిగ్గరగా ఏం చేశాడు? బిగ్గరగా ఏడ్చాడంటే ఎంత ఏడ్చినాలండి కదా, ఎంత ఏడ్చినాలే. చంపటానికి వచ్చినటువంటి శత్రువు మాటలు, శత్రువు యొక్క పనితీరు చూసిన తర్వాత నిలబడి ఏడుస్తున్నాడంటే అది మామూలుగా కూడా కాదు, ఏడుపు వలవలా ఏడుస్తున్నాడండి, కేకలేసుకుంటూ ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న వ్యక్తి పసిపిల్లోడేం కాదు, మళ్ళా ఆయన కంటే వయసులో పెద్ద, ఒక దేశానికి రాజు, ఒక శత్రువుని చంపటానికని వచ్చి ఆ శత్రువు ముందు ఓడిపోయి, యుద్ధమే చేయలేదు అక్కడ, కానీ ఓడిపోయి ఏడుస్తూ నిలబడిపోయాడు. అబ్బా ఏంటండి ఆ మనసు, గోల్డెన్ మనసు కదా, అసలు బంగారం అయ్యా, నీ మనసు బంగారం. ఆ మనసు నాకు కూడా ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేయాలనిపించట్లేదు మీకు? ఆ మనసు నాకు కూడా కావాలి తండ్రి అని అనిపించట్లేదు మీకు? అలాంటి మనసు నాకు కూడా దయచేయి తండ్రి అని చెప్పేసి కోరిక పుట్టట్లేదు మీకు? పుట్టాలి కదండి, పుట్టాలి కదా. ఆ మనసు కావాలి తండ్రి, నాకు అదే మనసు కావాలి తండ్రి, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు దండం పెడతాను, నాకు ఆ మనసు ఇవ్వ, నాకు అదే మనసు కావాలి. లేదంటే ఆ మనసు మారకపోతే మనం తగ్గించుకోలేం, మనసు మారకపోతే మనల్ని మనం తగ్గించుకోలేం. యాక్టింగ్ చేసామనుకో 4 రోజులే, ఎక్కువ రోజులు చేయలేం. ఆ తర్వాత బరస్ట్ అవుతుంది అంతే, మన మనసు బాంబు పేలినట్టు పేలుతుంది అంతే. అలా పేలకుండా ఉండాలంటే మనసు మారాలి, కంప్లీట్గా మారాలి. అవునా కదా? శత్రువుని మార్చాడా లేదా? ఏ రాజ్యం కోసం పోరాడుతున్నారో ఆ రాజ్యానికి నువ్వే రాజు అయిపోతావయ్యా అని చెప్పేసి ఏడుస్తూ మాట్లాడుతుంటాడు సౌలు గారు. అక్కడ ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 17 దావీదుతో ఇట్లా, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు బాబా ఎంత గొప్ప మాట ఇది. క్రైస్తవ్యం అండి ఇది. క్రీస్తుకు పూర్వం క్రైస్తవ్యాన్ని చూపించిన మహానుభావుడు దావీదు గారు. నేను అపకారం చేయాలనుకుని వచ్చాను, నా అపకారానికి బదులు నువ్వేం చేశావు? ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే, అబ్బా ఇదండి నిజమండి, దేవుడండి. బా అర్థమవుతుందా మీకు? నిన్ను నువ్వు తగ్గించుకొని ఎదుటోడిని నువ్వు హెచ్చించే ప్రయత్నంలో ఉండు, ఆ వ్యక్తి గమనిస్తాడు. గమనించేలా చేసేది దేవుడు ఖచ్చితంగా. ఏమని గమనిస్తాడో తెలుసా? నీకు చెప్పకపోయినా, ఇక్కడ సౌలు గారు చెప్పారు కానీ నీకు చెప్పకపోయినా ఆయన హృదయంలో అనుకుంటాడు, ఎంతైనా తను నాకంటే గొప్పడురా అనుకుంటాడు. నిన్ను నువ్వు తగ్గించుకొని నీ సహోదరుల ముందు ప్రవర్తించు, మన తోటి సహోదరుల ముందు నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రవర్తించు, వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు ఈయన నాకంటే గొప్పడురా భయ్. నిజం అది. ఇగో ఇంతకు మించిన సాక్ష్యం ఇంకా కావాలా? నువ్వు తగ్గించుకో, నువ్వు తగ్గించుకొని చూడు. చరిత్ర ఇది, ఊహించి రాసిన కథ కాదు, చరిత్ర కదా. నాకంటే నీతిపరుడు అని చెప్పేశాడండి. కానీ ఎంత తగ్గించుకున్నాడు? నాకంటే నువ్వు నీతిపరుడు అయినా కూడా నా ముందు నువ్వు కుక్క అని అనుకుంటున్నావా దావీదా? నువ్వు మిల్లలి అనుకుంటున్నావా? చచ్చిన కుక్క, మళ్ళీ బతికిన కుక్క కూడా కాదు, చచ్చిన కుక్క అని అనుకుంటున్నావు నీ గురించి నువ్వు. అది కాదయ్యా, నువ్వు నాకంటే నీతిపరుడు తెలుసా? నువ్వు నాకంటే నీతిపరుడు అంతే. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపేశాడు అంటే ఏం గుండె అది, అసలు ఏం మనసు అసలు అది. అది కదా క్రైస్తవ్యం, అది కదా క్రైస్తవ్యం. ఎందుకు మారదండి ప్రపంచం? ఈరోజు నిజంగా చాలామంది దుర్మార్గమైన దుష్టులైన పాస్టర్లు ఎక్కువైపోయారు. పాస్టర్ల గురించి చెప్తున్నాను నేను, ఎందుకంటే విశ్వాసులు మారాలంటే పాస్టర్లు ఇట్లుంటే విశ్వాసాలు ఎందుకు మారారు? ఈరోజు దుర్మార్గులైన దుండగులైనటువంటి సాతాను పరిచారకులు ఎక్కువైపోయారు క్రైస్తవ్యంలో. కాబట్టి వాళ్ళందరూ శత్రువులను రెచ్చగొడుతున్నారు. వాళ్ళ గుండెలు నీరయ్యేలా ప్రవర్తించాల్సింది పోయి, శత్రువుని ప్రేమించాల్సింది పోయి రెచ్చగొడుతున్నారు. వాళ్ళు రెచ్చిపోతున్నారు. ప్రేమించి క్రైస్తవ్యం మీద విషం కక్కుతున్నటువంటి వాళ్ళు ఏడవాలి, క్రైస్తవ్యం ముందు నిలబడి ఏడవాలి. ఆ రేంజ్లో నీ ప్రవర్తన ఉండాలి. కానీ నీ ప్రవర్తన ఎట్లుంది? మాటకు మాట. వాళ్ళు సినిమా తీస్తే నువ్వు సినిమా తీయటం,
వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడతావు, నువ్వు రెచ్చిపోయి మాట్లాడతావు. వాడు బూతులు మాట్లాడతావు, నువ్వు బూతులు మాట్లాడటం. వాళ్ళు గన్ను పట్టుకొని సినిమా తీస్తే నువ్వు గన్ను పట్టుకోవటం. వాళ్ళు మీసాలు మెరేస్తే నువ్వు మీసాలు మెరేయటం. ఒరే, నువ్వు క్రైస్తవుడు వేందిరా? నిన్నెవడైనా క్రైస్తవుడు అంటాడరా? అవునా కదా? దుర్మార్గుడివి. క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు క్రైస్తవులు ఈ పాస్టర్లేనండి. ఇలా ప్రవర్తించాలి. ఒక్కొక్క పాస్టర్లు అందరూ ఇలా మారిపోతే ఎంత బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుంది. క్రైస్తవ్యం విరాజిల్లుతుంది. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అలానే చేశారు. అపోస్తలులు అదేగా చేశారు. రక్తం కళ్ళ చూడాలని శత్రువులు వస్తే కన్నీళ్లతో స్వాగతించారు క్రైస్తవులు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రేమనే పూలలా జల్లారు. సంపటానికి వస్తున్నటువంటి వాళ్లకు పూలదారి పరిచారు. కన్నీళ్లతో బాటలు వేశారు. కన్నీళ్లతో వేడుకోలు వెల్కమ్ పలికారు. అందుకోసమే మొదటి శతాబ్దం క్రైస్తవం ఎప్పటికీ 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 ఎన్నటికీ కొనియాడదగినదే. నిజమైన క్రైస్తవ్యం విరాజిల్లినటువంటి కాలం ఈరోజు అంతరించిపోయిందండి. క్రైస్తవ్యం ఏడుంది? పేరుకే కనబడుతున్నారు క్రైస్తవులు తప్పించి నిజమైన క్రైస్తవ్యం ఏడుంది? ఇలాంటి మనసు ఏ క్రైస్తవుల్లో ఉంది చెప్పు? ఈ విధమైనటువంటి మనసు ఏ పాస్టర్లో ఉంది చెప్పండి? ఏ సేవకుల్లో ఉంది చెప్పండి? నేను కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రతిదినం, తండ్రి నాకు ఇలాంటి మనసు, నాకు కూడా ఇలాంటి మనసు ఇవ్వు తండ్రి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ప్రయత్నం చేయాలి. మనం ఇంతటి గొప్ప స్థాయికి ఎదగాలి. మనం చంపటానికి వచ్చిన శత్రువు చేత కన్నీళ్లు పెట్టించాడంటే అసలు అది కదా మనం చేయాల్సినటువంటి ప్రయత్నం. పైగా ఆ మాట కూడా ఉపయోగించేశాడు, రాజ్యం నీదేనైనా నువ్వే తీసుకో, ఈ రాజ్యానికి రాజు నువ్వే అని వదిలేసాడు. చూసా అంటే నువ్వు ప్రేమిస్తే ఎదుటోడు ఏమైనా వదిలేస్తాడు. మనం ప్రేమించాలి కానీ ఎదుటోడు ఏమైనా ఆస్తి కానీ అహం కానీ ఇంకోటి కానీ పాపం కానీ అన్నీ వదిలేస్తాడు. ఈరోజు చాలామంది పాపం వదిలేయటానికి గల కారణం ఏంటంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి. ప్రేమించి ఏం చేశాడంటే తన కుమారుడిని బలిచ్చేశాడు కాబట్టి. తన కుమారుడిని వదిలేసినప్పుడు నువ్వు నీ పాపాన్ని వదిలేయలేవా? నీ పాపాన్ని వదిలేయలేవా? అవునా కదా? ఇది క్రీస్తు నియమం కదా. ఆ మాట నోటితో చదవండి. 19వ వచనంలో, పంపివేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా నీవు రాజు అగుదువు అనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు. ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? అలా కాకుండా యుద్ధానికి సై అని దావీదు గారు అని ఉంటే అప్పచెప్పేవాడు అంత సింపుల్గా వదిలేసేటోడా? అలా జయించటం అంటే అలానండి. ప్రేమతో జయించిన విజయము శత్రువు కూడా స్వాగతిస్తాడు, శత్రువు కూడా ఆనందంగా స్వీకరిస్తాడు. శత్రువుని చంపటం కాదు విజయం అంటే, శత్రువుని మార్చటం విజయం. శత్రువు గుండెలు మారి కన్నీరు మున్నీరై తన హృదయం ద్రవించేలా చేయటం నిజమైన విజయం. నిజమైన విజయం. అలాంటి విజయం కోసం యుద్ధం చేయాల్సినటువంటి వాడు క్రైస్తవుడు. ఇప్పుడు దావీదు చేసిన యుద్ధం ఎట్లుందో చూసారా? తనను తాను జీరో చేసుకుంటూ చేసిన అద్భుతమైన కంటికి కనిపించని యుద్ధం, మనసుతో చేసే యుద్ధం. ఎదుటోడి కఠినమైన హృదయము, ఎదుటోడి పగతో నిండిన హృదయము కరిగి నీరై ద్రవించాలి అని అంటే నువ్వు చేయాల్సిన యుద్ధం అది. ఎంత గొప్పది! ఇదంతా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది నిజంగా క్రైస్తవ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది కదా. ఊహించలేనంత గొప్పది క్రైస్తవ్యం. కానీ క్రైస్తవులు ఊహించలేనంత దుర్మార్గులు ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు. నిజమైన క్రైస్తవ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది, వర్ణనాతీతము. మన భాషలతో, మన నోటితో, ప్రపంచంలో ఉన్న ఏ భాషతో కూడా మనం పరిపూర్ణంగా వర్ణించలేనంత గొప్పది క్రైస్తవ్యం. ఎంతో గొప్పది క్రైస్తవ్యం. అంత గొప్పదైన క్రైస్తవ్యంలో చేరి అంత గొప్పదైన క్రైస్తవ్యానికి కళంకం తెచ్చి పెడుతున్నది క్రైస్తవుడు. ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఈరోజు మనం మారాలి. క్రీస్తు నియమాన్ని నెరవేరుస్తున్నావా? సంపూర్తి చేస్తున్నావా? క్రీస్తును మరిచిన క్రైస్తవుళ్ళ బ్రతుకుతున్నావా? ఈరోజు ఆ జాబితాలో మనమందరం ఉన్నాం చూడండి. అలా కాకుండా ఈరోజు నుంచి అయినా మారండి. సహోదరి పాడిన పాట గుర్తు చేసుకోండి. ఏమని? రోజులు పోతున్నాయి, సంవత్సరాలైనాయి కదా. ఆయుష్ అయిపోయాక ఎంత ఏడ్చినా రాదు, మరణానికి ముందే నీవు మారితే, మారు మనసుతో క్రీస్తుకై నీవు బ్రతికితే,
పరలోకం నీదగును, పరవశుడే తండ్రెగును. పరలోకం నీదగును, పరవశుడే తండ్రెగును. దేవుడు మనల్ని బట్టి పరవశించేలా బ్రతికే బ్రతుకు ఎంత గొప్పది, ఎంత ఆనందమైనది కదా. అలా నేను మనం బ్రతకటానికి ప్రయత్నం చేయాలని, ఈ మాటలను హృదయంలో పదిలపరుచుకొని మర్చిపోకుండా మీరందరూ ముందుకు సాగాలని, ఆ దేవుడు మనకు అలాంటి హృదయము దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, అయా తండ్రి,